హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం ఏం చేసుకోబోతున్నామో ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూసేశారు కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. రండి ఎలా చేసుకుందాము. ముందుగా ఇంగ్రీడియంట్స్ షుగర్ తీసుకున్నానండి. ఓన్లీ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్. షుగరు, ఆల్మండ్ ఫ్లోర్, అది బ్లాంచ్డ్ ఆల్మండ్ ఫ్లోర్, అండ్ 2 కలర్స్ అండి, ఎల్లో కలర్ అండ్ ఫుడ్ కలర్స్ గ్రీన్ కలర్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని షుగర్ తీసుకున్నాను. ఇది 2 కప్స్, మెజరింగ్ కప్స్తో 2 కప్స్ షుగర్ అండి. 2 కప్స్ షుగర్కి నేను ఆల్మోస్ట్ హాఫ్ కప్ దాకా వాటర్ యాడ్ చేశానండి. హాఫ్ కప్ అంటే మీరు చూసుకోండి, అది జస్ట్ మెల్ట్ అవ్వటానికి మనకి సరిపోతుంది. ఇలా ప్యాన్ ఆన్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా బాగా ఒకసారి అలా బాగా కలుపుతూ ఉండండి. బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోండి. మీలో ఎంతమందికి కస్టర్డ్ యాపిల్, సీతాఫలం అంటే ఎంతమందికి ఇష్టం ఉందో నాకు కామెంట్లో పెట్టండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. బట్ కానీ మేము యూఎస్ వచ్చేసిన తర్వాత చాలా మిస్ అవుతున్నాను. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇండియా వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ సీజన్లో వెళ్తే బాగుండు, తినొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. బట్ అప్పుడప్పుడు ఇంకేం చేస్తానంటే, ఇంకా అవి తినలేమో అనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తాను అనమాట చేసుకొని. బట్ దానంత టేస్ట్ అయితే రాదు సీతాఫలంతా. బట్ ఏదో సాటిస్ఫాక్షన్ అవుతా అనమాట మనం ఇలా చేసుకొని. చూడండి, మన షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇది ఇంకా బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బబుల్స్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటా ఉండండి. మీలో ఎవరికన్నా ఆల్మండ్ ఫ్లోర్ దొరకదు అనుకుంటే బాదం పప్పులు తీసుకొని అయినా సరే చేసుకోవచ్చండి. సోక్ చేసుకొని ఒక 8 అవర్స్ సోక్ చేసుకొని వాటిని మిక్సీ చేసుకొని సేమ్ క్వాంటిటీ షుగర్ ఇలా తీసుకొని చేసుకోవచ్చండి. మీకు ఎవరైనా అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నా ఆల్మండ్ బర్ఫీ రెసిపీ ఒకటి ఉంది, అది చూడండి, మీకు ఐడియా వస్తుంది. సేమ్ ప్రొసీజర్ అండి, అక్కడ ఇక్కడ కూడా. కతే తొందరగా అయిపోతుందని నేను ఇక్కడ ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. చూడండి, బాగా బబుల్స్ వచ్చినాయి కదా. నేను ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని, అంటే బాగా లోలో పెట్టుకొని ఆల్మండ్ ఫ్లోర్ మొత్తం వేసి మిక్స్ చేస్తున్నానండి. మనది ఆల్రెడీ లిక్విడీగానే ఉంది కదా. ఇక్కడేం పాకం అంతా ఏం రావవసరం లేదండి. బాగా బబుల్స్ వచ్చేలాగా బాగా బాయిల్ అవుతున్నట్టు ఉండాలన్నమాట. బాగా అలా ఉన్నప్పుడు మీరు ఈ ఆల్మండ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అసలు ఉండలు అనేది రాకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. ఏమి ఉండలు రాదు, బట్ రాకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ మీడియం మీద పెట్టేశాను. మీరు కంటిన్యూషన్గా స్టీర్ చేస్తూనే ఉండాలన్నమాట. మళ్ళీ లేకుంటే కింద అంటుకునేటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా కలుపుకుంటా ఉంటే చాలా క్విక్గా అయిపోతుందండి. చాలా క్విక్గా అయిపోతుంది. మీరు చూస్తుంటే ఇప్పుడే ఇందాకకి ఇప్పటికి బాగా కుక్ అయ్యి బబుల్స్ వస్తున్నాయి చూడండి. అలా బబుల్స్ వచ్చి కొంచెం బాగా చిక్కబడుతుందండి. ఈ పేస్ట్ అనేది చిక్కబడి మీకు ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది అంటే మీకు అది రెడీ అయిపోతుంది అనమాట. ప్యాన్కి అంటుకోలేదు అంటే ఇంకా అది మీకు రెడీ అయిపోయినట్టు. ఇలా బాగా బబుల్స్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కొక్కసారి చిందులు పట్టడానికి కూడా చేతి మీద అలా ఛాన్స్ ఉంటుంది. సో బాగా స్టీర్ చేసుకుంటా ఉంటే ఏమంతా పడవండి. చూడండి, ఇలా బాగా కలపాలన్నమాట. ఇందాక ఇప్పుడు చూసారు కదా, కొంచెం దగ్గరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ టైం ఉందంటే చక్కగా ఇలా చేసి పెట్టేయచ్చు పిల్లలకి, ఇంట్లో అందరికీను. మళ్ళీ కొత్త రకంగా అనిపిస్తుంది వాళ్ళకి కూడాను. చూడండి, మీకు ప్యాన్ కనిపిస్తుంది కదా, అంటే ఇంకా మనది ఆల్మోస్ట్ 95% రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే 100% రెడీ అవ్వలేదు, 95% రెడీ అయింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 1-2-3 సార్లు అలా కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసేసి ఇప్పుడు స్లోగా ఒక 2-3 సార్లు ఒక 2 మినిట్స్ స్టవ్ మీదే ఉంచండి. స్టవ్ ఆపేసినా కూడా స్టవ్ మీద ఉంచేసి అలా స్లోగా తిప్పండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం బాగా అది చిక్కగా అయిపోతే ఒక్కొక్కసారి గట్టిపడే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మనం చేసుకోవాల్సిన షేప్ అనేది సరిగ్గా రాదనమాట. సో అందుకని ముందే ఆపేసి ఇలా మనం ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత ప్యాన్ మీద నుంచి పక్కన పెట్టేసి చల్లార్చుకుందాం. చూసారా, నేను స్టవ్ ఆపేసి కూడా ఇప్పటికి 1 నిమిషం అయింది. ఇప్పుడు మీకు చూస్తే ఇంకా అది ఇలా ఉందన్నమాట. ఆ కన్సిస్టెన్సీని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చేసిద్దండి.
చక్కగా ఇలా రావాలి. ఒకవేళ మీకు బై మిస్టేక్ కొంచెం ఎక్కువగా ఉడికేసిన తర్వాత రియలైజ్ అయ్యారనుకోండి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇదేమి పాడవ్వదండి. జస్ట్ కొంచెం ఏం చేస్తారంటే ఇంకొక స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు బాగా ఉడికొచ్చే వరకు నీళ్ళు కాచి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోండి, సరిపోతుంది. ఏమీ పాడయ్యేది ఏముండదు. ఏమి స్పాయిల్ అవ్వటానికి కూడా ఛాన్సెస్ ఏముండవు. చూసారు కదా, మనం ఇక్కడ పెట్టేసుకొని కొంచెం చల్లారనిద్దామండి. మరీ చల్లారకూడదండి. కొంచెం అలా చల్లారి మనం చెయ్యి పట్టగలము అన్నప్పుడు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు అలా సెట్ చేసుకుంటే ఏంటంటే బాగా స్మూత్గా వస్తుందండి. మనం పౌడర్ యూస్ చేసాం కదా, మీరు అదే ఆల్మండ్స్ కానీ యూస్ చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ పౌడర్ కొంచెం అలా ఉంటుందన్నమాట. బట్ అయినా కూడా మీరు ఏం చేస్తారంటే కొంచెం వేడి మీదే అలానండి, కొంచెం చేయి కాలుతుంది నాకు కూడా. మరీ వేడి కాదండి, పట్టలేనంత వేడి కాదు, పట్టగలిగినంత వేడిని మీరు పట్టుకొని ఇలా బాగా దాన్ని ఇలా రబ్ చేయండి. బాగా ముద్దలాగా ఇలా బాగా చేశారంటే మీకు స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ఎల్లో కలర్ డ్రాప్స్ వేసాను నేను, మీరు చూసారు కదా. 2 to 3 డ్రాప్స్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. 2 హాఫ్స్ చేశాను కదా, ఇది ఇంకో హాఫ్ అనమాట. 2 పార్ట్స్ చేశాను కదా, ఒక హాఫ్లో ఎల్లో కలర్ వేసానండి. ఎల్లో కలర్ వేసి ఎందుకు కలిపాను మీకు లాస్ట్లో చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ హాఫ్ ప్లెయిన్ తీసుకున్నాము. ఈ హాఫ్ ప్లెయిన్ తీసుకొని దీన్ని కూడా స్మూత్గా మనం ఇలా రోల్ చేస్తున్నానండి. చాలా స్మూత్గా మీరు బాగా దాన్ని మనం చపాతీ పిండి ముద్దలాగా చేసుకున్నట్టు బాగా చేసుకొని ఆ తర్వాత ఇలా రోల్ చేసుకొని ఒక చిన్న చిన్న పార్టీషన్స్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 9 పార్టీషన్స్ వచ్చినాయండి. ఎందుకంటే మనం 2 కప్స్ తీసుకున్నాం కదా, 2 కప్స్ షుగరు, 2 కప్స్ ఆల్మండ్ ఫ్లోర్, 2 ఈక్వల్ క్వాంటిటీనే తీసుకున్నాను, షుగరు ఆల్మండ్ ఫ్లోరు. సో అంత మెజర్మెంట్ దానికి ఇప్పుడు నాకు 9 బాల్స్ వచ్చినాయండి. ప్లస్ హాఫ్ మనం పక్కన పెట్టుకున్నాం కదా అది. ఇప్పుడు ఈ పార్ట్స్ చేసుకున్నాక నేను బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. మీరు అంత స్మూత్గా ఏమి ఇప్పుడే చేయవసరం లేదు. ఈ కొంచెం అలా ఒకటి చేసి పెట్టుకోండి, మిగతా అలా పార్ట్స్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ఈ యెల్లో కలర్ను కూడా నేను రోల్ చేసేసి సన్నగా చేసుకున్నానండి. చిన్న చిన్నవి చేస్తున్నాను, చూసారా. అంటే మనం యెల్లో బఠానీలు ఉంటాయి కదా, తినే బఠానీలు అంత సైజు లేకుంటే ఇంకొంచెం పెద్దది. ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇంత క్వాంటిటీనే తీసుకోవాలని లేదు, సుమారుగా చెప్తున్నాను. ఒకటి పెద్దదైనా ఒకటి చిన్నదైనా పర్వాలేదు. ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ చేసుకొని దాన్ని కూడా రౌండ్గా ఇలా బాల్ చేసి పెట్టుకుంటున్నానండి. అన్నీ ఒకసారి చేసుకోవద్దండి. ఒక లడ్డుకి సరిపోయే అంత మాత్రం మీరు కొన్ని చేసి పెట్టుకోండి. ముందే చేస్తే మళ్ళీ ఇది డ్రై అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది, పైన డ్రైగా అయిపోతుంది. స్మూత్గానే ఉంటుంది, మళ్ళీ దాన్ని మనం ఇలా నలిపేసి చేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా, కానీ పైన కొంచెం డ్రై అయిపోయింది అనమాట. ముందే మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా చేత్తో ఇలా నలిపేసి మళ్ళీ రౌండ్ బాల్ చేశాను. చేసి దాని మీద ఎల్లో కలర్తో చేసుకున్న చిన్న చిన్న బఠానీ సైజ్ అనుకున్నాం కదా, వాటిని జస్ట్ అలా పెడుతున్నానండి. అవి అలా పెడితేనే స్టిక్ అయిపోతాయండి. ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా తీసుకున్నాం కదా ఆల్మండ్ బర్ఫీ దానికి, సో కరెక్ట్గా స్టిక్ అవుతుంది. మీకు ఒకవేళ డ్రై అయిపోయి అవి సరిగ్గా స్టిక్ అవ్వట్లేదంటే ఏం లేదండి, ఆ బాల్ని ఒకసారి ఇలా నలిపేసి చూడండి, చూపిస్తున్నాను కదా, మళ్ళీ దాన్ని ముద్దగా చేయండి, మళ్ళీ స్మాల్ బాల్గా చేయండి, అంతే స్టిక్ అయిపోతుంది. ఆల్రెడీ ఆల్మండ్స్లో మనకి ఆయిల్స్ అవి ఉంటాయి కదండి, సో మంచిగా మీకు సెట్ అయిపోతుంది. ఒకవేళ డ్రై అయిపోతే కానీ ఇలా నలిపేసి మళ్ళీ ముద్దగా చేసుకొని పెట్టండి. అందుకే నేను ముందే చెప్పాను కదా మీకు, అన్నీ రెడీ చేసి పెట్టుకోవద్దండి. అంటే ఈ చిన్న చిన్న బాల్స్ కూడా ముందే రెడీ చేసుకొని అన్నీ ఒకేసారి చేసుకుందాం అనుకోవద్దు, కొంచెం కొంచెం చేసుకుంటా ఉండండి. చూడండి, పైన ఇలా నేను తట్టి మళ్ళీ రివర్స్ చేసి హాఫ్ పెట్టేసుకున్నాం కదా, ఇంకో హాఫ్లో కూడా ఒక ఆర్డర్లో పెట్టాలని ఏం లేదు, అలా పెట్టుకుంటే బాగుంటుందని నేను పెడుతున్నాను. ఇప్పుడు మీరు చేసిన బఠానీది ఆ స్మాల్ బాల్ అనేది కొంచెం లావుగా వచ్చిందనుకోండి, కొంచెం దూరం పెట్టుకోండి. ఇలా చిన్నగా పెట్టుకుంటే కొంచెం దగ్గరగా పెట్టుకోండి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదండి. చూడండి, ఇలా మనం లడ్డు చేసినప్పుడు, బూందీ లడ్డు చేసినప్పుడు ముద్ద కట్టడానికి ఎలా అయితే స్లోగా అంటామో అలా ప్రెస్ చేయండి. చూడండి, చాలా స్లోగా పైన అలా ప్రెస్ చేస్తే మీకు స్మూత్గా వస్తుంది. అవన్నీ కూడా, ఆ గ్యాప్స్ అన్నీ కూడా మీకు సెట్ అయిపోతాయి అన్నమాట. చూస్తుంటేనే మనకి సీతాఫల్ షేప్ వచ్చేసింది కదా, కలర్ ఒక్కటే ఇంకా వెయిటింగ్, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది కొంచెం నేను లావుగా చేశాను అనమాట. ఆ బాల్స్, ఎల్లో బాల్స్వి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను.
చూసారా గ్యాప్ పెట్టాను. మీరు ఇందాకకి ఇప్పటికి గమనిస్తే ఇందాక చిన్నవి చేసినందుకు దగ్గర పెట్టాను. ఇవి పెద్దవి కొంచెం లావుగా చేశాను గదా! పెద్ద సైజ్ చేసేసరికి కొంచెం గ్యాప్ పెట్టా అనమాట. అంటే ఈచ్ స్మాల్ బాల్‌కి గ్యాప్ ఇచ్చుకుంటా సెట్ చేస్తున్నా అనమాట. చిన్నవి పెట్టినప్పుడు దగ్గరగా, కొంచెం లావుగా పెట్టినప్పుడు. ఏం లేదండి, అది ప్రెస్ చేసినప్పుడు కొంచెం పెద్దగా వస్తదనమాట. చిన్నవైతే చిన్నగా వస్తాయి. ఎటు మనం లావుగా చేశామని చెప్పేసి ఇలా దూరం పెడితే ఆ 2 సెట్ అవుతాయి. అంతే తేడా. చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. ఏ షేప్ వచ్చినా కూడా మంచిగానే ఉంటది మనకి. ఇంకా ఇలాంటి టిప్స్ ఫాలో అయితే చేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. అందుకని ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే మనం ఇలా ప్రెస్ చేయంగాల్నే మీకు కరెక్ట్‌గా వస్తుందనమాట. సీతాఫలం లాగే ఉంది చూసారు గదా! ఇప్పుడేంటంటే ఇందాక మనం 2 బాల్స్ ఉంచాను పక్కన. ఇవి ప్లెయిన్‌గా చేసి చూపిస్తానండి. సో, మీకు ప్లెయిన్‌గా కలర్ వేసిన దానికి, దీనికి తేడా తెలియాలంటే ఒకటి ప్లెయిన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది గదా! సో, ఇవి కూడా కొంచెం డ్రై అయినయని మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. ఒక బాల్‌ని చిన్నవి బాల్స్ చేసి పెద్ద దాని మీద సేమ్ ఇందాకట్లాగే చేస్తున్నానండి. ఎగ్జాక్ట్‌లీ సేమ్‌గా. కాకపోతే దీనికేంటంటే కలర్ లేకుండా, ఇందాక మనం యెల్లో కలర్‌వి చిన్న బాల్స్ యెల్లో కలర్ చేసాం గదా! దీనికేంటంటే యెల్లో కలర్ లేదు. 2 కూడా సేమ్ కలరు. సో, సేమ్ ఇలా చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడేంటంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్స్ వేసానండి. దానిలో కొంచెం కాచి చల్లార్చుకున్న 1/2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇలా 1/2 టేబుల్ స్పూన్ కూడా చూసుకోండి. కొంచెం కలర్ ఒకసారి స్ప్రెడ్ చేసి ఒక డాట్ అలా పెట్టానమాట. కలర్ డార్క్ ఉందా, లైట్‌గా ఉందా అనేది చూసాను. చూస్తే ఇంకొంచెం డార్క్ అనిపించింది. సో, మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. మళ్ళీ ఒక డాట్ పెట్టి చూద్దాం. అంటే పక్కన పెడితే ఏంటంటే మీకు కలర్ కొంచెం తెలుస్తది. చూడండి అలా. అది లైట్ సరిపోయిందా లేదా అనేది. ఇంకొంచెం లైట్ అయితే అంటే లైట్ గ్రీన్ ఉంటే పండిన కలర్ రైప్ సీతాఫల్ లాగా ఉంటదని నేను కొంచెం లైట్ కలర్ చేస్తున్నాను. ఇలా చేతులకి దాన్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఆ స్వీట్‌ని ఇలా తీసుకొని చేతుల మధ్యలోనే ఇలా అనండి. నైస్‌గా అలా అనండి. అప్పుడు మీకు కలర్ చక్కగా అతుకుతుందనమాట. ఇలా 2 చేతుల్ని టచ్ చేశారంటే మీకు 2 చేతులకి కలర్ అవుతుంది కదా! ఆ 2 చేతుల మధ్యలో పెట్టుకొని నైస్‌గా ఇలా రోల్ చేశామంటే సరిపోతుందండి. నైస్‌గా రోల్ చేయండి. గట్టిగా ప్రెస్ చేయొద్దు. నైస్‌గా రోల్ చేస్తే పైన వరకు మాత్రమే అది అతుకుతుంది. నేను ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి చెయ్యి అద్దాను కదా! ఇలా అద్దుకొని 2 చేతులకి ఇలా మళ్ళీ అద్దానమాట. ఇప్పుడు అది ఆ స్వీట్ తీసుకొని ఇలా రోల్ చేస్తున్నాను. అలా రోల్ చేయటం వల్ల ఏమవుతదంటే ఓన్లీ పైన మాత్రమే కలర్ స్టిక్ అవుతది మీకు. అదే మీరు కలర్‌లో ఇలా డిప్ చేయొద్దండి. అలా డిప్ చేస్తే ఆ ఎడ్జెస్‌లో అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలా కొంచెం తీసుకొని చూడండి అలా 2 చేతులకి అద్దుకొని ఈ స్వీట్‌ని జస్ట్ నైస్‌గా ఇలా రోల్ చేయండి. జస్ట్ అంతే. ఇలా నైస్‌గా రోల్ చేస్తే ఓన్లీ పైన మాత్రం అక్కడ కరెక్ట్‌గా మనకి సీతాఫలంకి ఎలా ఉంటుందో అలా వస్తదనమాట. చాలా ఈజీ అండి. అసలు మీరు చూస్తుంటేనే అసలు ఎంత బాగా వచ్చినాయో కదా! సూపర్ అంటే సూపర్‌గా వచ్చినియి. నేను ఇందాక మీకు డిఫరెన్స్ కూడా చెప్తా అన్నాను గదా! చూడండి చూపిస్తాను. ఈ ఒకటి చేసాం గదా మనం. ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఎలా ఉందో చూపిస్తాను. బట్ నా చేతులకి ఇదంతా అయింది. ఏమవుతదో అని కంగారు పడొద్దండి. ఇంత చేస్తే చేతులు ఫుల్‌గా గ్రీన్ కలర్ అయితే అయిపోతాయి. 100%. సో, ఈ చేతులు అంతా డార్క్ ఉన్నది మళ్ళీ పోలేదని కంగారు పడొద్దు. నేను దానికి కూడా మీకు మంచి టిప్ ఒకటి చెప్తానండి. ఏమీ లేదండి. జస్ట్ మన ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది గదా! నిమ్మకాయ ఉంటుంది గదా! ఆ 2ని పెట్టి నేను శుభ్రంగా క్లీన్ చేసుకొనొచ్చానండి. అవి కూడా శుభ్రంగా ఆరిపోయినాయి. చూడండి ఎంత క్లీన్‌గా అయిపోయినాయో. జస్ట్ నేను బేకింగ్ సోడా, సాల్ట్ ఆ రెండే బేకింగ్ సోడా అండ్ లెమన్ యూజ్ చేసి క్లీన్ చేసుకున్నానండి. శుభ్రంగా పోయినాయి. చేతులు కూడా నీట్‌గా అయిపోయినాయి. ఇప్పుడు మన స్వీట్ చూద్దాం చూడండి. అబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అసలు. ఎంత బాగా వచ్చింది చూడండి. యెల్లో కలర్ ఎందుకేసానో మీకు చెప్తా అన్నాను గదా! ఇప్పుడు చూడండి తెలుస్తుంది. అది ఎలా ఉంది? ఆ గ్రీన్ కింద షేడ్ అంతా యెల్లో కలర్ లాగా లైట్ యెల్లో కలర్ కనిపిస్తుంది. ఎలా అంటే పండిన సీతాఫలము మనకి రెడీ టు ఈట్ అంటే బాగా రైప్ అయ్యి ఉంటది చూడండి. అలా వస్తుందనమాట. చూడండి ఈ మధ్యలో గ్యాప్ ఉంటే అది పండిపోయి ఇలా పగిలి ఇలా వస్తున్నట్టుంది గదా! అలా ఉంటుందండి. అందుకే నేను యెల్లో కలర్ ఏసాను. ఇది యెల్లో కలర్ ఏంది చూడండి. కొంచెం డల్‌గా అనిపిస్తుంది గదా! బట్ ఇది కూడా చాలా బావుంది. మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. లేదు కలరే వద్దు అనుకున్న వాళ్ళు అసలు కలర్ ఏసుకోకుండా ముందు చూయించినంత వరకు వేసుకోవచ్చండి. కానీ డిఫరెన్స్ అయితే గమనించారు గదా!
అది కలర్ వేసిన దానికి, యెల్లో కలర్ వేసిన దానికి, వేయని దానికి అదనమాట డిఫరెన్స్. చూసారు కదండి, మన కస్టర్డ్ యాపిల్ స్వీట్, సీతాఫలం స్వీట్ విత్ ఆల్మండ్స్ తోటి ఎంత బాగా చేసుకున్నాం కదా. అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో చూస్తానికి. నాకైతే సూపర్గా నచ్చింది. మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. అప్పుడు మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్.